చాలా వరకు తగ్గిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన చర్యగా పరిగణిస్తున్నారు. క్లైమేట్ ఎమర్జెన్సీ అనేది కూడా వస్తారు, వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. కాబట్టి వాతావరణానికి తగ్గట్టుగా మన భూములను కూడా తయారు చేసుకొని అందుబాటులోకి మనకున్న దగ్గరున్న వనరులను వాడుకో. అధికారులు ఉన్నారు, నేనందరికీ అన్ని విషయాలు తెలిసేదానికోసమే కొందరు రైతులతో మాట్లాడించినాం, అధికారులు మాట్లాడినారు. ఏ విధంగా ఉత్పత్తి చేసే పిల్లకాయ విషయం మాట్లాడినాడు. ఆరోగ్యానికి అంటే వాసన వచ్చే ఆయిల్స్ తయారు చేసేదానికి ఇంకొక ఆయన ఇద్దరితో మాట్లాడించాం, ఆయన చెప్పడం ఎందుకు తెలియాలనే ఉద్దేశం. బాగుండాలంటే ఏం చేయాలా? రైతు ఇంటికి వచ్చేందుకు నీళ్ళు ఉండాలి ఇంట్లో. అది మన తాలూకాలో మెజారిటీ నీళ్ళు కడవెత్తుకు వచ్చింది కన్నెపిల్ల అనేది లేకుండా ప్రతి ఒక్కరూ ఇది నిజంగా నీళ్లు ఇంటికి వచ్చి పట్టణాలుగా చేస్తారు. నీళ్లు కరెంటు బాగుందే కదా, రైతు కోసమే కదా. ఇంతకుముందు స్కీము రైతులు నేను కూడా పల్లె దేవుడి, నేను సుబ్రహ్మణ్యుడి, నేను మార్కెట్ యార్డు కూడా దేవుడి పల్లె జమ్మూడు బుద్ధుడు మధ్యలో ఉంది. పల్లెకు పోయేదానికి రోడ్డు ఉండాలి, పంట పొలానికి రోడ్డు ఉండాలి. ఇది నేను చిన్న మాట కొన్ని విషయాలు చెప్పాలని చాలా దీర్ఘంగా రాసుకొని చెప్తున్నా. మన వంటలో మార్పు వచ్చిందే కదా, అందరి ఇళ్లలో వంటలో అంటే ఇంట్లో గ్యాస్ ఇచ్చావా లేదా, 3 సిలిండర్లు ఇచ్చారు కదా, అదే కాకుండా కరెంటు బాగుందే లేదా, ఇంట్లో నీళ్లు ఉన్నాయి లేదా, ఇల్లు ఇచ్చినామా లేదా, లేదా కిసాన్ క్రెడిట్ కార్డు అని రైతుకు సంబంధించిన కార్డు గతంలో లేదు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను చూసా. గతంలో వెళ్ళి మేము వాళ్ళు మహానే 10,000 ఇచ్చేదానికి 10 సార్లు తిప్పుకొని 1,000 రూపాయలు ఖర్చు కిందనే పోతున్నాయి. తిప్పి 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 ఒక సినిమాలు ఉంది, గుచ్చి 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 సంపర్కే అని హీరోయిన్ దేవుళ్ళలో జమ్ములలో అన్ని మండలాల్లో గౌరవ కలెక్టర్ గారు దానికి ఆయనే కొత్తదనం ఆలోచించి ముందు జమ్మలమూడు మండలం జమ్మలమూడును దేవుడి పెడితే ఇప్పుడు అన్ని చోట్ల పెట్టాం. దానికి వేకెన్సీ పెట్టి అందియాలి. మీరు అన్న క్యాంటీన్ చూసింటారు. ఫుడ్ కడపలో స్టార్ట్ అయితే మన జమ్మలూరుకు వస్తుంది, ఎర్రగొండకు వస్తుంది, బుద్ధిగూడు మైదుగూరుకు పోతుంది. అట్లే మన మండలంలో ఒక సాట వండిన తర్వాత అది అన్ని పనులకు తిరుగుతుంది. ఏది దగ్గరైతే ఆడ పెట్టాం. ఇది గతంలో లేదు. అదే కాకుండా మీరు ఒకటి గుర్తించాల్సింది మాతృవందనం అని గౌరవ ప్రధానమంత్రి గారు పెట్టారు. ఏం పేరు? మాతృవందనం. తల్లికి వందనం వేరు, మాతృవందనం వేరు. ఆ మాతృవందనం ఏంటంటే అమ్మాయి అయ్యేటప్పుడు మొదటి సంతానానికి ఇచ్చే డబ్బు పేరు 6,000 రూపాయలు డబ్బులు ఇస్తారు. దాని పేరు మాతృవందనం. అది ఒకటోసారి. రెండోసారి కొడుకు పుడితే 7, అమ్మాయి పుడితే మళ్ళీ 5,000. 2 ఇద్దరికి ఇస్తారు. మొదటి సంతానం ఎవరైనా పుట్టని 6,000. రెండో సంతానం ఒకవేళ ఎవరైనా అనొచ్చు, ఒక కొడుకు ఒక కూతురు పెట్టింది అనుకో మొదటి సంతానం, అప్పుడు ఏమొస్తుంది? ఒక 6,000 వస్తుంది, ఒక 5,000, 11,000 వస్తుంది. ఇది మాతృవందనం. మీరు చాలా మంది తెలుసుకోవాలి. చేసేదానికి చల్లబరిచేదానికి ఫ్రిడ్జ్, వేడెక్కించడానికి ఓవెన్ ఉంది, గ్రైండర్ ఉంది, ప్లస్ రైస్ కుక్కర్తో పాటు కరెంటు స్టవ్ ఉంది, గ్యాస్తో పాటు. నేను గమనించే ఛానల్లో కొందరికైతే బట్టలు ఉతికేదానికి వాషింగ్ మిషన్ ఉంది. ఉందే కదా, ఓ 10% అయితే ఉంది నాకు తెలిసి. ఒక్కొక్కటే అట్లా వంటలో మార్పు, పంటలో మార్పు, గేదెల్లో దానికి మార్పు. నేను ఇప్పుడే మన శ్రీకాంత్ చెప్పినట్లు నేను ఎప్పుడో ఆలోచించి ఆ రోజు ఆయన పేరు శారదా గారు సార్ అడిగారు. అప్పుడు నేను ప్రతి ఏడాది 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ సూపర్ 6లో భాగంగా గత ఏడాది ప్రతి అన్నదాత అకౌంట్లో 20,000 జమ చేయడం జరిగింది. అదేవిధంగా 2వ సంవత్సరం ఇప్పుడు కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దాంతో భాగంగా పిఎం కిసాన్ ద్వారా 2,000, మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5,000 రూపాయలు. కాబట్టి ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ వారు ఒక సైడ్ హార్టికల్చర్ కానీ, న్యాచురల్ ఫార్మింగ్ కానీ, జేడీ అగ్రికల్చర్ కానీ, వెటనరీ కానీ అన్ని సలహాలు సూచనలు చెప్పినారు. ఇద్దరు యువ రైతులు అంటే ఒక సైడు ఏదైతే ఆయిల్స్ తీసే పంటల్ని గురించి కానీ, మళ్ళీ హనీ గురించి కానీ చెప్పడం జరిగింది.
ఇవన్నీ సలహాలు సూచనలు పాటించి మీరందరూ ముందుకు పోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మన జిల్లా యావరేజ్ 0.28 ఉంటే దాంట్లో 0.8 ఉంది. మామూలుగా మనకు 0.5 నుంచి 0.7 వరకు సేంద్రీయ కర్బనం ఉంటే మంచి నేలలని. సో మన నేలలు కూడా నెక్స్ట్ తరానికి మంచి నేలలు మన పిల్లలకు కూడా ఇవ్వాలి. మనకు రాను దిగుబడి తగ్గుతుందని చెప్తున్నారు. తర్వాత యూరియా ప్యాకెట్లు కూడా 2కు మించి 4, 5 అట్లా చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఏపీఎంఐస్ ద్వారా మనకు రావాల్సిన యూరియా అవన్నీ కూడా పర్టికులర్గా వస్తున్నాయి. అవి సార్ వాళ్ళు చెప్తారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరన్నా ప్రకృతి వ్యవసాయ విధానాల్లో ఈ పిఎండిఎస్ పద్ధతులు వాడాల్సింది కోరుతున్నాను. అంత రిజల్ట్స్ అన్ని ప్రాపర్ మాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అక్కడ బీ ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టి ఈ జిప్ లైన్, ట్రెక్కింగ్ లాంటి అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఎలా అయితే ఉన్నాయో అలాంటి యాక్టివిటీ హనీ వాళ్ళకు ప్రొటెక్షన్ గేర్ అంతా వేపించేసి వాళ్ళ చేత ఎక్స్ట్రాక్షన్ చేయించడము, బీస్ని ఎక్స్పీరియన్స్ చేయించడము, వాళ్ళతోనే హనీ ఎక్స్ట్రాక్షన్ చేయించడము, ఈ యాక్టివిటీస్కి ప్లాన్ చేస్తున్నాం సార్. తర్వాత అంటే దేవుడి కుటుంబం ఉండాలా. అది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యూరియా రావడం అనేది చరిత్రలోనే ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయలే. చంద్రబాబు నాయుడు ఈ ఖర్చుల ఆదేశాల మేరకు పోయిన గవర్నమెంట్ ఏదో గొప్పలుగా చెప్పుకొని పట్టుడు వేలేస్తాను అంటే నీదేంద్ర చెత్త నేను ఏదో వేలేస్తానని అందరికీ అందజేస్తున్నాడు. పోయిన సంవత్సరం 26లో మనకు 3 విడతలు పుట్టింది. ఖర్చులకు అందరికీ సమానంగా పంచుకున్నారు. ఈ సంవత్సరం కూడా మనం ఇంత గొప్పగా జరుపుకోవడానికి ఆయన సంవత్సరంలో మనకి ఎంతో అదృష్టం ఉందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ఆయన గారు అని మనకు అండదండలుగా ఉంటారని, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నుంచి మనకు అన్నదాత సుఖీభం అనేది మంచిగా అందుతా ఉంది. విత్తనాలకి తెలియని చిన్న పొలాలన్నిటికీ మనకు బాగుంది. ఇప్పుడు కానీ జస్ట్ ఇప్పుడే సార్ వచ్చే లోపలనే ఇప్పుడు 5,000 రూపాయలు కూడా పడేసింది. ఇంకా కొంతమందికి పడతా ఉంది. ఈ మధ్య ఇప్పుడు ఆయన ఆయిల్ ఫామ్ గురించి కూడా చెప్పాడు. ఆయిల్ ఫామ్ అనేది గత ఒక్కనే గొల్లపల్లిలో ఆయన మైలవరం మండలంలో శ్రీనివాస్ రెడ్డిని ఒక 10 ఎకరాలు నాటినాడు. నేను కూడా ఇప్పటికి ఒక 8 ఎకరాలు నాటినాను. ఈ ఆయిల్ ఫామ్ గురించి చాలా బాగుంది. రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ట్రిప్లికేషన్స్ పండిస్తుండడానికి మొదలుపెట్టాం. ఏది ఏమైనా ఇప్పుడు నిన్న ఈ భూగర్భ జలంలో లేవు వృధాగా పోయే వాటర్ను మేము మొక్క నుంచి చెరువు మళ్లించడానికి మన ఆదినారాయణ సార్ గారు అభివృద్ధిలో ఏదైనా అడుగుతాను వెంటనే కాదనుకోకుండా మాకు చెప్పేసినాడు. నిన్ననే పెద్ద నారాయణ సార్ గారు వచ్చి భూమి పూజ చేసి మొదలు పెట్టడం జరిగింది. మాకు ఆ నీటికి కొరత లేకుండా మాకు సవ్యంగా జరిగిపోతుందని ఆశిస్తూ మంత్రివర్యులు నారా చంద్రబాబు గారికి, నరేంద్ర మోడీ గారికి ఈ అన్నదాత సుఖీభం అందించారు. కాబట్టి వాళ్ళకందరికీ స్వాగతం. ఓకే ప్రవీణ్ గారు చక్కగా ఎమ్మెల్యే ఆదినారాయణ గారికి, భూపేష్ రెడ్డి గారికి మరియు ప్రజాప్రతినిధులకి, జిల్లా అధికారులకు, వచ్చినటువంటి అశేషమైనటువంటి రైతు బాంధవులకు